హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో క్యారెట్ మిల్క్‌తో జ్యూస్ అయితే తయారు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి ఇది క్యారెట్ మిల్క్‌తో చేసిన జ్యూస్ అంటే ఎవ్వరు నమ్మరండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ చేపించుకుని తాగుతారు. మరి కొంచెంమంది క్యారెట్ తినడానికి, అలాగే మిల్క్ తాగడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి అందించండి. చిటికెలో గ్లాస్ ఖాళీ చేసేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్క్ టేస్టే కాదండి, మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా మిల్క్‌లో క్యాలరీలు, మరి క్యారెట్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా మనకి శరీరానికి అందిస్తాయి. మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా పావు లీటర్ పాలు తీసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పుల్ని మామూలు నార్మల్ వాటర్‌లోనే ఇలాగా నానబెట్టుకోవాలండి. అలాగే ఒక క్యారెట్‌ని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజు క్యారెట్‌ని తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు పాలని మనము స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పాలని చక్కగా మరిగించుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా స్టవ్ పై పెట్టి పాలనేది మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనము కిందకి దింపేసుకుని పాలు చల్లారగా లోపల మనకి ఈ మిల్క్, ఇక్కడ చూపిస్తున్న ఈ క్యారెట్‌ని పైనున్న తొక్కను తీసేసుకుని కాస్త తొక్క చెక్కేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు జీడిపప్పుని అలాగే ఈ క్యారెట్‌ని కూడా మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇలాగ ఒక మిక్సీ జార్, జ్యూస్ జార్ తీసుకుని దీంట్లోకి ఫస్ట్ అయితే క్యారెట్‌ని వేసుకోవాలండి. క్యారెట్‌ని వేసుకుని ఇందులోకి ఐస్ క్యూబ్ వేసుకుంటే మనకి చల్లగా ఉంటుంది. లేదంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలన్నమాట జ్యూస్ తయారైన తర్వాత. ఇలాగా ఐస్ క్యూబ్ ఉంటే వేసుకోండి. మరి లేకపోతే మరి వాటర్ వేసుకోండి. చల్లని వాటర్ ఉంటుంది కదా, కూల్ వాటర్ ఉన్నా సరే, లేదు మనం ఇంకా నార్మల్ వాటర్ అయినా సరే కొద్దిగా వేసామన్న పేరుకి వేయండి. ఎందుకంటే బయటకు చిందేస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా మిక్సీకి సెట్ చేసి ఆన్ చేసుకోండి. ఒకసారి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆపుకుని మళ్ళీ వేసుకోండి. కాస్త ఇలా నలిగిన తర్వాత చూడండి, ఇక్కడ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో నేనైతే జీడిపప్పులను వేసేసుకున్నానండి. ఇలా జీడిపప్పులను వేసేసుకుని మనము ఇలాగ మళ్ళీ మరొకసారి మూత పెట్టేసుకుని మిక్సీకి సెట్ చేసి మెత్తని పేస్ట్ కింద పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తని పేస్ట్ రెడీ అయిపోయింది కదండి, క్యారెట్ పేస్ట్. ఇప్పుడు మనము పాలల్లోకి దీన్ని వడకట్టుకుందామండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే తాగేస్తారండి, ఇలాగే తాగేయచ్చు డైరెక్ట్గానే. లేదు మన చిన్నపిల్లలు అనుకోండి, ఇంకా పిప్పి ఉన్నదనుకోండి, కొంచెము తాగడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మరి ఇలాగ వడకట్టి తీసుకుందాము. పెద్దవాళ్ళకైతే మాత్రం ఇలాగే తీసేసుకోండి, ఇలాగ అందించండి. ఇంకా నేనైతే ఇలాగ మీకు స్టైనర్ సహాయంతో ఇలా వడకట్టేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా వడకట్టుకుంటున్నాను చూడండి. ఇలా కూడా మనము వడకట్టిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి మిక్సీలో వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ పట్టామనుకోండి ఇంక మరీ మెత్తగా అయిపోతుంది. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి వడకట్టుకోవాలా వద్దా అనేది కూడా మీ ఆప్షన్ అండి. ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాసులకు సరిపడా జ్యూస్ అయితే చేసుకున్నానండి. అంటే ఇద్దరికి 2 మెంబర్స్కి ఇలా చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఒక గ్లాస్ తాగిన తర్వాత ఒక గ్లాస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మరుసటి రోజు కూడా తాగొచ్చు. కానీ ఫ్రెష్గా తాగితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను తేనెని వేసుకున్నానండి. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి తేనె కానీ పంచదారని కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర తేనె లేకపోతే పంచదార వేసుకోండి. పంచదార అంటే కొంచెము తేనె హెల్త్కి మంచిది. కాకపోతే మీకు అందుబాటులో ఉంటే తేనె వేసుకోండి, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి, సరిపోతుంది. అంటే క్యారెట్ ఉన్న స్వీట్నెస్ని బట్టి 2 చెంచాలు కానీ 3 చెంచాలు కానీ మీరు తాగే స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా గ్లాసుల్లో పోసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ, లేదా మనము ఇప్పుడైతే ఐస్ క్యూబ్ వేసుకున్నాం కాబట్టి చల్లగా అందించేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్త్కి ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యారెట్ మిల్క్ జ్యూస్ని ఇలా తయారు చేసి పిల్లలకి పెద్దలకి అందించండి. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది క్యారెట్తో చేసిన జ్యూస్ అంటే అసలు ఎవ్వరు నమ్మరండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి.